హాయ్ ఫ్రెండ్స్, ఎస్పీఎం క్రియేషన్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు యొక్క అప్డేట్. ఎవరు ఊహించని బిగ్ బాస్ 8 విన్నర్. బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే, అలాగే మరిన్ని బిగ్ బాస్ వీడియోస్ మరియు ఈపీఎఫ్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేటి శుక్రవారం రాత్రితో బిగ్ బాస్ విన్నర్ని తేల్చే ఓటింగ్ ముగిసింది. ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైన బిగ్ బాస్ చివరి వారం ఓటింగ్ శుక్రవారం రాత్రితో క్లోజ్ అయ్యింది. మొత్తం 5 ఫైనలిస్టుల మధ్య ఈ ఓటింగ్లో ఇద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఉంది. నిఖిల్ వర్సెస్ గౌతమ్ల మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా సాగింది. మొత్తం ఓటింగ్లో ఈ ఇద్దరిదే పైచేయి. మరి ఈ ఇద్దరిలో ఎవరు విజేత కావచ్చో చూద్దాం. 105 రోజులుగా బిగ్ బాస్ సీజన్ 8 ఆట ఆదివారం నాటితో ముగుస్తుంది. 2024 సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 డిసెంబర్ 15 ఆదివారం నాటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్తో ముగుస్తుంది. మొత్తం 22 మంది కంటెస్టెంట్స్తో చప్పగా సాగిన సీజన్ 8 విజేతను ప్రకటించే సమయం ఆసన్నమైంది. 16 మంది ఓజు క్లాన్, 5 రాయల్ క్లాన్ సభ్యులతో మొత్తం 22 మంది ఈ సీజన్ కంటెస్టెంట్స్గా పాల్గొని టైటిల్ కోసం పోటీ పడ్డారు. అయితే 5వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావడంతో సీజన్ 8 ఊపందుకుంది. ఇక చివరి వారంలో టాప్ 5 ఫైనలిస్టులు టైటిల్ రేస్లో నిలిచారు. గౌతమ్, నిఖిల్, నబిల్, ప్రేరణ, అవినాష్ ఈ 5 బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ కోసం ఓటింగ్లో పోటీ పడ్డారు. గత ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా నేటి డిసెంబర్ 13 అర్ధరాత్రితో ఓటింగ్ లైన్స్ ముగిశాయి. అయితే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తొలి రోజు నుంచి వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఓటింగ్ జరిగింది. అయితే 80% ఓటింగ్ టైటిల్ రేస్లో ఉన్న నిఖిల్, గౌతమ్ ఇద్దరికే గంపగుత్తగా పడ్డాయి. మిగిలిన 20% ఓటింగ్ని నబిల్, ప్రేరణ, అవినాష్లు పంచుకొని పోటీలో నామాత్రంగా మిగిలిపోయారు. తొలి రోజు నుంచి 5వ రోజు వరకు కూడా ఈ ముగ్గురి స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ టైటిల్ రేస్లో ఉన్న నిఖిల్, గౌతమ్ల స్థానాలు తారుమారయ్యాయి. అన్అఫీషియల్గా తొలి రోజు ఓటింగ్ పోల్స్ చూస్తే నిఖిల్ టాప్లో నిలిచాడు. కానీ రెండో రోజు నుంచి గౌతమ్ పుంజుకున్నాడు. తెలుగు బిగ్ బాస్లో తెలుగోన్ని గెలిపించాలని తెలుగు ఆడియన్స్ అంతా నడుం బిగించడంతో అనూహ్యంగా 2వ రోజు నుంచి గౌతమ్ గ్రాఫ్ పెరిగింది. అది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక జర్నీ వీడియో తర్వాత గౌతమ్ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. అఫీషియల్ ఓటింగ్లో విజేత ఎవరనేది చివరి వరకు సస్పెన్స్. ఓట్లు ఎవరికి ఎక్కువ వచ్చినా బిగ్ బాస్ వాళ్ళు మాత్రం తాము ఎవరిని విన్నర్ చేయాలనుకుంటే వాళ్ళనే చేస్తారు. కాబట్టి వాళ్ళ లెక్కలను పక్కన పెడితే అన్అఫీషియల్ పోల్స్లో చాలా వరకు గౌతమ్ టాప్లో ఉన్నాడు. బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ ఆన్లైన్ పోల్స్ శుక్రవారం అర్ధరాత్రి ముగిసేసరికి చూస్తే గౌతమ్ 38% ఓటింగ్తో టాప్లో ఉన్నాడు. 1,18,264 ఓట్లు పడ్డాయి. నిఖిల్కి 33% ఓట్లు పడ్డాయి. అతనికి 1,03,972 ఓట్లు పడ్డాయి. వీళ్ళిద్దరి మధ్య కేవలం 5% ఓట్లు మాత్రమే తేడా ఉంది. ఇక 3వ స్థానంలో 16% ఓటింగ్తో నబిల్ ఉన్నాడు. ఇతనికి 51,461 ఓట్లు పడ్డాయి. ఇక ప్రేరణ, అవినాష్లు సింగిల్ డిజిట్కి పరిమితమయ్యారు. ప్రేరణకి 9% ఓట్లు పడితే అవినాష్కి 4% ఓట్లు పడ్డాయి. ఇక తెలుగు ఆన్లైన్ పోల్లో అనూహ్య ఫలితం వచ్చింది. గౌతమ్ కృష్ణకి ఏకంగా 61% ఓట్లు పడ్డాయి. నిఖిల్కి 25% ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత మిగిలిన ముగ్గురికి సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అవినాష్ 6% ఓట్లతో 3వ స్థానంలో ఉంటే నబిల్, ప్రేరణలు 4% ఓట్లతో 4, 5 స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా తెలుగు సెంటిమెంట్ బాగా వర్కౌట్ కావడంతో గౌతమ్ కృష్ణ విజేత అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిఖిల్కి కూడా విన్నింగ్ ఛాన్స్ లేకపోలేదు.
గౌతమ్ కంటే ఆటల పరంగా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పైగా ఇతనికి సీరియల్స్ ఫ్యాన్స్తో పాటు తన సొంత రాష్ట్రమైన కన్నడ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అన్అఫీషియల్గా పోల్ లెక్కల ప్రకారం గౌతమ్ టాప్లో ఉన్న బిగ్ బాస్ లెక్కలు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి గౌతమ్, నిఖిల్ ఈ ఇద్దరి మధ్యలో విన్నర్ రన్నర్ ఉన్నారు. 3వ స్థానంలో నబిల్, 4వ స్థానంలో ప్రేరణ, 5వ స్థానంలో అవినాష్ నిలిచే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.